ఉంటుందనే వార్తలు కూడా మనకు వస్తున్నాయండి. ఇజ్రాయెల్ ఇరాన్పై అణుదాడి చేస్తే పాకిస్తాన్ ఇజ్రాయెల్ మీద అణుబాంబు చేస్తుంది అనే వార్త వచ్చింది కదండి ఎంజీరావు గారు. కానీ ఒక్క రోజులోనే మాట మార్చింది పాకిస్తాన్. కారణం ఏంటి? ఇజ్రాయెల్ అమెరికాలకు పాకిస్తాన్ భయపడిందా? ఇది ఏదైనా భారత్ వ్యూహమా? అవును, ఇరాన్ టెహ్రాన్ మీద ఏదైనా అణుబాంబు చేస్తే ఇజ్రాయెల్ మీద నా బాంబులు ఉపయోగిస్తాను అని పాకిస్తాన్ ఇక్కడ చెప్పింది అని ఇరాన్ యొక్క ఆర్మీ జనరలే చెప్పారు. అది ఆ రోజు ప్రకటించకుండా ఇరాన్ వెంటనే దాన్ని ఖండించకుండా తర్వాత రోజు ఇప్పుడు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ చెప్తున్నారు అదంతా ఫేక్ న్యూస్, ఫ్యాబ్రికేటెడ్ న్యూస్, మేము అలా అనలేదు, మా అణుబాంబు దాని రక్షణకి వెళ్ళలేదని. ఇక్కడ ఈ వన్ డేలో ఏం జరిగింది? ఇది నిజంగా ఫేక్ న్యూస్ అంటే అది దట్స్ నాట్ ఎట్ ఆల్ ఫేక్ న్యూస్ అండి. ఎందుకంటే అది విస్తృతంగా పబ్లిసిటీ అయింది. అది కూడా ఇరాన్ యొక్క ఆర్మీ జనరల్లే ఇది చెప్పాడు. అక్కడ ఒక విషయాన్ని పరిగణించాలి మనం, ఏదో బయట పేపర్లో జర్నలిస్టులు చెప్పింది కాదు. ఇరాన్ యొక్క ఆర్మీ జనరల్ ఇలా పాకిస్తాన్ మాకు హెల్ప్ చేస్తారని ఆటం బాంబు ద్వారా అని చెప్పారు, ప్రకటించడం జరిగింది. దాన్ని పాకిస్తాన్ ఖండించలేదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత రోజు ఖండించింది. ఈ వన్ డేలో ఏం జరుగుంటుందంటే ఇజ్రాయెల్ భయం. ఇజ్రాయెల్ అక్కడ ఇరాన్ని తుత్తునీలు చేస్తుంటే, ఇరాన్ యొక్క న్యూక్లియర్ రియాక్టర్ని అటాక్ చేస్తూ ఉంటే ఇక్కడ పాకిస్తాన్ తన F-16 బాంబర్స్, ఈ J-10, J-15 బాంబర్స్తో తన అణుక్షేత్రాలకు రక్షణ కల్పించుకుంటుందంట. స్క్రాంబ్లింగ్ ఇట్స్ ఎయిర్ ప్లేన్స్ అంటే ఎంత భయపడుతుందో చూడండి. అంటే ఏంటి? ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ పాకిస్తాన్. ఇజ్రాయెల్కి ఒకటి ఉంటుందండి లక్షణం, శత్రువు అనేవాడిని వదలదు. శత్రువు అనేవాడిని తుదముట్టించే వరకు వదలదు. మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను. 1998లో ఇండియా అటాక్ చేయగానే, ఇండియా ఆటం న్యూక్లియర్ టెస్టులు పోఖ్రాన్లో చేయగానే వెంటనే 10 రోజుల్లో పాకిస్తాన్ న్యూక్లియర్ టెస్ట్ చేద్దానగా అప్పుడున్న వాజ్పేయి ప్రధానికి ఇజ్రాయెల్ ఒక వార్త పంపింది. F-16 ఫైటర్స్ కూడా ఇండియా రావడం జరిగింది. ఏ విధంగా? మీరు అంటే మేము పాకిస్తాన్ అణు రియాక్టర్లను అటాక్ చేస్తాం, అది ఇంకా న్యూక్లియర్ టెస్ట్ చేయలేదని. ఎందుకంటే ఇజ్రాయెల్కి ముందే తెలుసు పాకిస్తాన్ అణుబాంబు తయారు చేస్తే ఏదో రోజు అది పిచ్చోడి చేతిలో రాయని మనకంటే ముందు ఇజ్రాయెల్కి తెలిసింది. కాబట్టి ఇరాన్ని అటాక్ చేస్తుంటే అప్పుడు వాజ్పేయి గారు పర్మిషన్ ఇవ్వాలి. ఇది గమనించాలి. రీసెంట్గా అస్సాం చీఫ్ మినిస్టర్ కూడా అన్నారు, ఏదో ఇందిరా తప్పు చేసేసింది, 1968లోనే పాకిస్తాన్ని అటాక్ చేసేస్తారంటే ఇండియా పర్మిషన్ ఇవ్వలేదని. కరెక్టే, ఇందిరా పర్మిషన్ ఇవ్వలే, కానీ వాజ్పేయి కూడా పర్మిషన్ ఇవ్వలే 1998లో. ఎందుకు? భారత విదేశాంగ విధానం విలువలతో కూడుకుంది, ఇంకో దేశాన్ని అటాక్ చేయదు కదా. అది వాజ్పేయి తప్పు చేసినట్టే, ఇందిరా తప్పు చేసినట్టే, ఇద్దరు తప్పు చేసినట్టే. కానీ ఇప్పుడు మోడీ అయితే ఆ విషయంలో తప్పు చేయడు. మోడీ ఆ విషయంలో, ఎందుకంటే ఇంకా శత్రువు ఇంకా గోరీగాళ్ళకి అటాక్ చేస్తూ ఉంటే మనం క్షమించామనుకోండి, పృథ్వీరాజ్ చౌహాన్ గతి పడుతుంది మనకి. చాలా తప్పు ఇది. పృథ్వీరాజ్ చౌహాన్ చాలా తప్పు చేశారు. గోరీగాడిని అటాక్ చేసి ఉంటే ఈరోజు గొడవ లేకపోను, ఈ మొగోళ్ళు వీళ్ళందరూ రాపోను, ఆ ఢిల్లీ సుల్తానేట్లు రాపోను, ఒక 800 సంవత్సరాల పరాయోళ్ళు మనల్ని ఏలకుండా ఉండను. పృథ్వీరాజ్ చౌహాన్ నేను రాముడిని అనుకుని వెళ్ళాడు. రాముడు అంత శక్తి లేదు బాబు, రాముడు లేక ఫాలో అవ్వకూడదని తెలియాలి ఆయనకి. శత్రువుని క్షమించడం కూడా ఒక పరిధికి మించి క్షమించడం తప్పు అనేది ఇందిరా వాజ్పేయి చేసిన తప్పులు బట్టి తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న మోడీకి ఈ విషయం బాగా తెలుసు. నరేంద్ర మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తీరుతాడు. ఏ విధంగా? ఇజ్రాయెల్ పాకిస్తాన్ అణుబాంబులు అటాక్ చేస్తానంటే చేసుకో అనే రకం. ఎందుకంటే మోడీయే కిరానా హిల్స్లో పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్ చేసి మొత్తం సర్వనాశనం చేసిన దాఖలు ఉన్నాయి మనకి. అంటే ఏంటి? ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ పాకిస్తాన్. ఇప్పుడు ఇరాన్ యుద్ధంతో అది ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ పాకిస్తాన్ అటాక్ చేస్తాయి. ఏ విధంగా? పాకిస్తాన్ ఏదో విధంగా తన న్యూక్లియర్ ఇన్స్టాలేషన్ అటాక్ చేసి ఒకే ఒక ధైర్యవంతమైన దేశం ఇజ్రాయెల్. అది మనం చూస్తున్నప్పుడు ఇరాన్లో అది ఏం చేస్తుందో. అంటే పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ అనేవి నెక్స్ట్ టార్గెట్ ఇజ్రాయెల్కి అనేది ఇక్కడ మనకు అవగతం అవుతుంది, అది ఏదో విధంగా. సో ఇండియాని అడిగితే ఇండియా వాజ్పేయి ఇందిరాలు డినై చేసినట్టు కాకుండా ఈయన పర్మిషన్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అందుకనే పాకిస్తాన్ భయపడిపోతుంది. బాబోయ్ మా అణ్వాయుధులు ఏదో ఉండనే ఉండలాగా, ఇజ్రాయెల్తో మేమేం పోరాడలేం, మా వదిలేయండి అని అమెరికా కూడా సపోర్ట్ చేస్తాయి. సో ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ పాకిస్తాన్ అణుబాంబులు. ఎందుకంటే శత్రువు అన్నవాడిని మట్టు పెట్టకుండా, క్షమించకుండా ఇజ్రాయెల్ వదిలిన దాఖలాలు దాని చరిత్ర 1948 నుంచి లేదనేది మనకు తెలుస్తుంది. ఎంతకైనా తెగిస్తుంది, ఎంతకైనా తెగించి తన ఆత్మరక్షణ చేసుకుంటుంది. ఈరోజు పాకిస్తాన్ అణుబాంబులు అటాక్ చేయబోతే అది మళ్ళీ ఇరాన్కి ఎత్తది, లేకపోతే వేరే దేశాలకి ఎత్తది. ఎప్పటికైనా టెర్రరిస్టుల చేతిలోకి వెళ్ళినా ఇజ్రాయెల్కి నష్టమే. కాబట్టి పాకిస్తాన్ పరోక్షంగా ప్రత్యక్షంగా ఇది పాకిస్తాన్ అణుబాంబులు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఇజ్రాయెల్కి చాలా డేంజర్, ఇండియాకి ఎలాగో. కాబట్టి ఇజ్రాయెల్ అనేది వదలదు అనేది పాకిస్తాన్ భయపడుతుంది. అందుకనే పాకిస్తాన్ బాబోయ్ నేను ఇందులో లేనని మొత్తుకుంటుంది అనేది మనకి ఇక్కడ అవగతం అవుతుందండి. ఎంజీరావు గారు.